వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే కళ్యాణలక్ష్మి పథకంలో 1,16,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా అందే విధంగా ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం కోసం ప్రతినిత్యం కృషి చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి వారి సంక్షేమానికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి వివరించారు. వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి పట్టణంలో వనపర్తి మండలానికి సంబంధించిన వనపర్తి టౌన్ మరియు మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 123 మందికి ఇప్పుడే మేము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు. లబ్ధిదారులందరికీ ఇప్పుడే చెక్కులు ఇచ్చి వాళ్ళకు పంపించడం జరిగింది. దాంతో పాటు మొన్న జరిగిన ఫ్లడ్లో, మొన్న జరిగిన తుఫాన్లో, మొన్న జరిగిన వర్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మము, మామనార్ వచ్చే వనపర్తి, పాటు నార్కర్నూలు, అచ్చపేట్ చాలా డిస్టిక్లు చాలా నష్టం జరిగింది, విపరీతమైన నష్టం జరిగింది. దానిలో వనపర్తి నియోజకవర్గం వనపర్తికి సంబంధించిన బిజినెస్ మెన్లు కానీ, గోల్డ్ షాపులు కానీ, బట్టల షాపులు కానీ, కిరాణా మార్కెట్ కానీ వివిధ రకాలున్న అందరికీ ఇక్కడ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మీరందరూ పెద్ద మనసు వేసుకొని ఎవరికి దోచినంత వాళ్ళు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే వనపర్తి కిరాణా మార్చెంట్ అసోసియేషన్ ఇప్పుడే వాళ్ళ అసోసియేషన్ సభ్యులు సుమన్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చిన్నారు. వాళ్ళు 41,192 రూపాయలు చెక్ ఇచ్చున్నారు. వారికి ప్రత్యేకంగా వనపర్తి నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ హైదరాబాద్ పంపించి సీఎం గారు అకౌంట్లో వేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా పెద్ద ఎత్తున అందరూ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.